మరి ఈ మధ్యకాలంలో దైవజనుల్ని అపహాస్యము చేసేవారు, ఇష్టానుసారంగా మాట్లాడేవారు. ఆ దైవజనుడు ఇష్టం లేదు, ఈ దైవజనులో ఈ లోపం ఉంది, ఆ దైవజనులో ఆ లోపం ఉంది. ఆ రీతిగా చెప్పేవాళ్ళు ఎంత స్వార్థ ప్రియులంటే, ఎంత స్వార్థంతో కూడినటువంటి వ్యక్తులంటే, వాళ్ళు తప్ప ఇంకా మిగతా వాళ్ళందరూ పాపులే వాళ్ళ దృష్టిలో. కనుక దైవజనుల గురించి దయచేసి ఏదన్నా చెప్తున్నా, అనవసరంగా మాట్లాడుతున్నా అంటే మన దైవజనులనే కాదు, ఏ దైవజనుడు ఏ సేవకుని జోలికి వెళ్ళవలసిన అవసరం మనకి లేదు. ఏ యూట్యూబ్ ఛానల్లో దైవజనుడికి వ్యతిరేకంగా ఏది పెట్టినా మనం చూడొద్దు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దానికి లైక్ కొట్టాల్సిన అవసరం అసలు లేదు. అటువంటి వ్యక్తులతో ఏకీభవిస్తే చాలా ప్రమాదం. అది హెజిబేలు ఆత్మ. హెజిబేలుకి కూడా ఏలియా నచ్చల.